హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా పాలు పంచదార లేకుండా సేమియా రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బెల్లం 1/2 కప్పు వరకు ఇలా చిన్నగా తరిగి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్లు పోసేసుకోండి. దీంతో మనకి ఏ పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, మొత్తం ఎక్కడా కూడా బెల్లం అనేది లేదండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఒక మందపాటి వెడల్పు కడాయి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఒక 6-7 వరకు జీడిపప్పులు, ఒక 4 బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఉంది కదండి, నెయ్యి లేకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు సేమియా తీసుకోండి. మనం 1/2 కప్పు వరకు బెల్లం తీసుకున్నామండి. సేమియా వేయించేటప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి, లేదంటే ఈజీగా మాడిపోతుందండి మనకు. సేమియా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి వేసుకోండి. గిన్నె మందంగా ఉంటే మనం వేయించేటప్పుడు మాడిపోదండి. అలాగే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుకు 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. శనగపిండి వేయించేటప్పుడు కూడా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి, మనకి ఈజీగా మాడిపోతుందండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నెయ్యిలో వేయించడం వలన శనగపిండి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేగిన తర్వాత సేమియాను కూడా ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు ఉన్నాయండి, దీంట్లో వడగట్టేసుకోండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి. అలాగే బెల్లం నీళ్ళు పోసినాక కూడా వెంబటే కలుపుతూ ఉండాలండి, లేదంటే ముద్ద కట్టిపోతుంది మనకు అడుగు భాగం అనేది. ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకు ఈ విధంగా తయారవుతుందండి. ఈ స్వీట్కు మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుని చేసుకోవాలండి. మనకు చేత్తో ఇలా అంటే ఉండలాగా రావాలండి. అప్పుడే గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. అదే ప్లేట్లోనే ఇప్పుడు మొత్తం వేసేసుకోండి సేమియా అంతా. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ ఏం వేయలేదు. అంతా వేసి ఇలా సమానంగా అనేసుకోండి, సరిపోతుంది. దీన్ని మరొక ప్లేట్లోకి ఇలా తీసానండి. ఇప్పుడు చాకు నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా కట్ చేసుకోండి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేశానండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అలాగే ప్లేట్లోకి వేసుకునేటప్పుడే కొంచెం మందంగా కానీ లేదంటే కొంచెం పల్చగా కానీ చేసుకోండి. మళ్ళీ తర్వాత మనకు పల్చగా కానీ మందంగా కానీ రాదండి. పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోండి. మీరు మాత్రం కట్ చేసిన తర్వాత స్వీట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. పిల్లలు అడిగినప్పుడు కూడా ఇలా చేసేయచ్చండి. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈజీగా మనం ఇవ్వచ్చు పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.